తల్లి మాతాకి జై. నమస్తే అండి. మీ అందరూ కూడా చక్కగా మీ వంతు ఏ పూజస్తులైనా సరే కుల మతమే అనవసరం అండి. మనం చనిపోయిన రోజు ఆ కులం రాదు. మనం వెళ్ళిపోయాక ఆ కులం ఒక్కళ్ళే మీరు మంచివాళ్ళని చెప్పుకోదు, ప్రపంచం మొత్తం చెప్పుకోవాలి. అర్థమైందా? అలాగే మన బాధలు అన్నీ తప్పించేవాడు పుట్టించిన వాడే భగవంతుడు, ఆ భూదేవి. వాళ్ళే తప్పించాలి. ఏదన్నా చిన్న చిన్న రోగపీడలు ఉంటే డాక్టర్లు లేదు, వాళ్ళకి అలింగాని పరిచయంలో ఏదన్నా పరిస్థితి బాగోకపోతే అది మా వల్ల ఏదో తాగి చేసేది కొన్ని శక్తులు పట్టిన ఇది చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనము ఒకటి గుర్తుంచుకోండి, నేను నా తల్లికి అక్క కూతురు ఒక చోట ఉన్నారు. అదివరకు ఆమె అంటేనే నాకు ప్రాణంగా ఉండేవాడు. నేను అస్సలు మా తల్లికి 5-6 అప్పయ్యలు ఉన్నారు, వాళ్ళు ఎవరు నేను లైక్ చేసేవాడిని కాదు. ఆమె నాకు అంత ప్రాణంగా ఉండేవాడిని. మనము ఇంటికి వెళ్తే వాళ్ళు అంతస్తులో ఉండారులేండి. అదివరకు రేకు చెట్టులో ఉన్నారు. ఇప్పుడు అంతస్తులు ఉండేపటికల్లా కూర్చోయ్య లేదు, పోరా అనలేదు. తెలుసారా? బయటే అరుగు మీద కూర్చున్నాం. చూసారా? ప్రేమ, అభిమానాలు, నగలు, డబ్బు చూసేపటికి రక్త సంబంధాలే మారిపోతాయి. చూసారా? ఎప్పుడు కూడా చాలా తప్పండి. ఏదన్నా ఉంటే ఎదురుపడి అడగాలి, అంతేగాని నా మీద నీకు, నీ మీద వీళ్ళకి చెప్పారనుకోండి, లాస్ట్కి వివాదాలు వచ్చేసి విడిపోతారనమాట. అలాగే కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఎందుకు తెలుసా? ఎవరు చేసుకున్న పాపం వాళ్ళు ఇక్కడ అనుభవించ తప్పదు. కానీ నేను చూస్తున్నానండి, ఇక్కడ ఎవరి సంగతో నాకు అనవసరం. నాకు జరిగిన ద్రోహానికి, నాకు జరిగిన అన్యాయానికి ఆ భగవంతుడు నాగు అంటే నేను నాగు అని నమ్మేశాను. నా నాగశక్తి ఎలా ఆడుకుంటుందంటే, విధి ఆట అలా ఆడుకుంటుంది. ఎలా ఆడతాడు నాగు? ఇలా ఇలా అలాగే ఆడిస్తున్నాడు వాళ్ళని. నాకు చాలా సంబరంగా ఉంది. ఎందుకు తెలుసా? నేను ఎవరిని కొట్టలేను, నేను ఎవరిని తిట్టలేను, నా దగ్గర సొమ్ములు లేవు, 4 రూపాయలు లేవు, నలుగురు నాన్ని పిలిస్తే ఎవరు రారు. ఎందుకు తెలుసా? మన దగ్గర మూట లక్ష్మీ తల్లి కట్టలు ఉన్నాయి అనుకోండి, ఎవరైనా వస్తారు. అవి అయిపోయాక ఎవరు రారు. అది కాదు గొప్పతనం. మంచితనంతో, అభిమానంతో వచ్చింది గొప్పతనం. అర్థమైందా? ఎవరిని కూడా బాధ పెట్టమాకండి. వాళ్ళ కన్నీరు ఎలాగైతే ఏడుస్తున్నారో అది ఇవాళ నీకు, నీ పిల్లలకి సంప్రదించవచ్చు హ్యాపీగా. రాను రాను నీ ఇద్దరే అనుభవిస్తారు. తర్వాత పిల్ల తరంత తగులుద్దండోయ్. జాగ్రత్తగా ఉండండి. ఎదట వాళ్ళని హీననగా చెయ్యమాకండి. మీకు నగలుండయి, హ్యాపీగా ఉండండి. మీకు డబ్బు ఉంది, హ్యాపీగా ఉండండి. మీరు రోజు హోటల్లో తినండి. అంతేగాని ఎదట వాళ్ళని ఏకేతంగా మాట్లాడారో కర్మ ఇక్కడే అనుభవిస్తూ ఉంటారు. అంటారు సత్యాగ ప్రేతాత్మైందని. ఎందుకైంది? ఇక్కడ మనకి అక్కడికి టైం రాలా. భగవంతుడికి టైం రానప్పుడు టైం ఇస్తాడు భగవంతుడు. ఆ టయానికి మనం వెళ్ళాలే కానీ ఆయనే తీసుకెళ్తాడు వచ్చి. ఏ రోగాన పడేసి, ఏ బస్సు కిందో, ఏ లారీ కిందో, ఏ ఊరేసుకొని సావటాలో, ఏ బావిలో దూకటాలో ఏదేదో చేస్తూ ఉంటారు. అలాగే తాగి సావటాలు చేస్తూ ఉంటారు. భగవంతుడు వేసే శిక్ష అది. కానీ మనం బలవంతకరంగా చేసుకున్నాం అనుకోండి, అది ప్రేతాత్మ ఎక్కడే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది మంచి వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు నేను చూస్తున్నాను. ఈ భూమి మీద చాలామంది వస్తున్నానండి. నేను నా కంట క్లియర్ కనపడుతున్నారు. మరి ఆ నాగు నా కంట వేస్తానో నాకు తెలియదు. అర్థమైందా? అలాగే జాగ్రత్త అండి బాబు. చిన్నలకి పెద్దలకి చెప్పేది ఒకటే, నాది నాగు పూజ. చక్కగా నా వీడియో చూడండి, నేను చెప్పినట్టుగా నడుచుకోండి. మీరు కూడా ఏదో పూజలు చేసుకొని మీ కుటుంబాన్ని మీరే ఆనందపరచుకోండి. జై నాగు. ఓం భగవతి నమః. వారికి జై. మంగనమ్మ తల్లికి జై. లక్ష్మీ నరసింహస్వామికి, రాజలక్ష్మి తల్లికి, లక్ష్మి సౌభాగ్యలక్ష్మి, కండాల స్వామి, పానకాల స్వామికి నమ. ఓం భగవతి నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓ
की जय अम्मा तल्ली की जय ना తండ్రి నాకు की जय ओम नमो नागेंद्राय ओम ना తండ్రి నాకు की जय अम्मा तल्ली जय नाम ओम लोकंडेश्वराय नमः कामाख्य तल्ली नमः ओम तल्ली माता की जय अम्मलगन्नम्म की जय अम्मगन्नम्म तल्ली की जय कामाख्य तल्ली नमः ओम तल्ली माता की जय ओम भगवते नमः ओम तल्ली माता की जय ओम माता की जय माता ओम भगवते नमः ओम लक्ष्मी अम्मवारी की जय ममगन्नम्म तल्ली की जय ना తండ్రి నాకు की जय ओम कामाख्य तल्ली नमः ओम भगवते नमः ओम तल्ली माता की जय ओम लोकंडेश्वराय नमः ओम भगवते नमः ओम नमो नागेंद्री नमः ओम तल्ली माता की जय ओम वासुदेवाय ओम तल्ली माता की जय लोखंडेश्वराय नमः ओम तल्ली माता की जय ओम माता की जय कामाख्य तल्ली नमः की जय लक्ष्मी जय माता।